హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల వెలుగును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అదేనండి, చక్కెర పొంగలి. గుడిలో ప్రసాదంలో ఎంతో టేస్టీగా రావాలంటే ఈ వీడియో తప్పక చూడండి. అందరికీ తెలిసినదైనా తెలియని వారి కోసం ఈ వీడియో. ఒకసారి మా స్టైల్లో కూడా చేసి చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చక్కెర పొంగల్ని కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. 1 కప్పు బియ్యం, పావు కప్పు పెసరపప్పు వేసుకొని 2 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు వాటర్ వేసి 1/2 అవర్ సోక్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ పాత్రలో అయితే పరమాన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రని స్టవ్ పైన పెట్టాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ వేసి బాగా మరిగించాలి. వాటర్ మరిగేలోపు ఒక రోలు తీసుకొని 5-6 యాలకులను మెత్తగా దంచుకోవాలి. వాటర్ మరగగానే దంచుకొని పక్కన పెట్టుకున్న యాలకులను వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మరిగించుకోవాలి. అందరూ చివర్లో వేస్తారు, కానీ మేమైతే స్టార్టింగ్లోనే వేస్తున్నాం. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకోవాలి. బాగా మరిగించుకున్న ఎసర్లో నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఫేస్ పైన వేడి వాటర్ చిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఒక స్పూన్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఒకసారి బియ్యం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యం అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. అన్నం పొంగగానే మూత తీసి హై ఫ్లేమ్ పైన పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మేము ఇక్కడ నల్ల బెల్లం వేసుకున్నాము. ఇప్పుడు పావు కప్పు చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ పైన చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా అన్నం ఉడుకుతుందో. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని బాగా కలుపుకోవాలి. గీ వేయడం వల్ల ప్రసాదానికి మరింత రుచి వస్తుంది. మీ దగ్గర ఎండు కొబ్బరికాయ ఉంటే ఎండు కొబ్బరికాయ, లేదంటే పచ్చి కొబ్బరికాయ ఉంటే పచ్చి కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మేమైతే పచ్చి కొబ్బరికాయనే వేసుకున్నాము. ఇప్పుడు అన్నాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మధ్య మధ్యలో కలుపుకోవాలి. కావాలి అంటే కాజు బాదం కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గీ వేసి కాజు బాదం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నైవేద్యం రెడీ. ఇదే మన తెలంగాణ స్టైల్లో బెల్లన్నం. రుచి మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఫాలో మై పేజ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.